Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అది టాపిక్ పరంగా తీసుకుంటే సమ్మిట్స్ అనేటువంటి ఒక టాపిక్గా మనం వీటిని చూసుకోవచ్చు. సమ్మిట్స్ అంటే సాధారణంగా సమావేశాలు అని పిలుస్తారు తెలుగులో. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ సమావేశాలలో ఫస్ట్ లేటెస్ట్గా జరిగినటువంటిది G7 సమావేశం. G7 సమావేశం. ఓకే, ఫస్ట్ మనకి G7 సమావేశం 2025. అలాగే G7 ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, G7 యొక్క చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. G7 అనగానే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, 7 దేశాల కూటమి అంటారు. ఈ ఏర్పాటు దాంట్లోంచి తీసివేయబడిన దేశాలు, కొత్తగా వచ్చిన దేశాలు, ఈ 2025 సమావేశంలో చర్చించిన తీసుకున్న అంశాలు, పాల్గొన్నవారు, అతిథులుగా పాల్గొన్న వారి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఈ G7 సమావేశము ఈ సంవత్సరం 2025లో జరిగిన సమావేశం 51వ సమావేశం. 51వ. దీనికంటే ముందు 50వ సమావేశం 2024 జూన్ నెలలో ఇటలీలోని అపూలియా అనే నగరంలో నిర్వహించబడింది. అయితే ఈ 51వ సమావేశం ఏ తేదీల మధ్య 2025లో నిర్వహించబడింది అంటే జూన్ 15 నుంచి జూన్ 17 తేదీల మధ్య నిర్వహించబడింది. హోస్ట్ ఎక్కడ దీన్ని నిర్వహించారు అంటే కెనడాలోని కనానాస్కిస్ అనేటువంటి ప్రాంతంలో నిర్వహించారు. కనానాస్కిస్ అనేటువంటి ప్రాంతం, కెనడాలోని కనానాస్కిస్ అనే ప్రాంతంలో నిర్వహించారు. అయితే కెనడాలో G7 సమావేశం జరగడము ఇది 7వసారి. G7 సమావేశం కెనడా దేశంలో జరగడం ఇది 7వసారి. అయితే G7లో 7 సభ్య దేశాలు ఉంటాయి, ఒక అబ్జర్వర్ కూడా ఉంటుంది. ఆ 7 సభ్య దేశాల నుంచి నాయకులు హాజరయ్యారు. అందులో మనకి సాధారణంగా 1 కెనడా అనేటువంటి దేశం, నిర్వహించిన దేశం. 2 ఫ్రాన్స్, 3 జర్మనీ, 4 జపాన్, 5 ఇటలీ, 6 యూకే, 7 USA. అబ్జర్వర్గా వచ్చినది యూరోపియన్ యూనియన్ అంటారు. దాన్ని యూరోపియన్ సమాఖ్య అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కెనడా నుంచి ప్రధానమంత్రి, ఫ్రాన్స్ నుంచి ప్రెసిడెంట్, జర్మనీ నుంచి ఛాన్సలర్, జపాన్ నుంచి పిఎం, ఇటలీ నుంచి పిఎం, యూకే నుంచి పిఎం, USA నుంచి ప్రెసిడెంట్, కెనడా నుంచి కూడా పిఎంఏ. ఇక్కడ చూడండి, కెనడా నుంచి పిఎంఏ, అలాగే జర్మనీ ఛాన్సలర్, జపాన్ పిఎం, ఇటలీ పిఎం, యూకే పిఎం రావటం జరిగింది. 1 2 3 4 పిఎంస్. అలాగే ఫ్రాన్స్ నుంచి ప్రెసిడెంట్, అలాగే USA నుంచి ప్రెసిడెంట్, 2 ప్రెసిడెంట్స్, జర్మనీ నుంచి ఛాన్సలర్ హాజరయ్యారు. అంటే 2025 G7 సమావేశానికి సభ్య దేశాలైన 7 దేశాల నుంచి 4 ప్రధానులు, 2 అధ్యక్షులు, 1 ఛాన్సలర్ హాజరయ్యారు. వరుసగా ఒకసారి వాటి పేర్లను కూడా చూద్దాం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, అలాగే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, అలాగే జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా, అలాగే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, యూకే పిఎం
కీర్ స్టార్మర్, యుఎస్ఏ ప్రెసిడెంట్ మనకు తెలిసిందే డొనాల్డ్ ట్రంప్. దీనితో పాటుగా యూరోపియన్ యూనియన్ నుంచి కమిషన్ ప్రెసిడెంట్ వచ్చారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ వచ్చారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వార్సులా వాన్ డెర్ లెయన్ అన్నటువంటి ఆమె హాజరయ్యారు. వీటితో పాటుగా ఇన్వైటీస్, అతిథులను కూడా నిర్వహించిన కెనడా ఆహ్వానించింది. అందులో భారతదేశ ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఆహ్వానితులలో ఇండియన్ పిఎం ఆల్సో దేర్. నరేంద్ర మోదీ వరుసగా G7 సమావేశానికి హాజరవ్వడం ఇది వరుసగా ఆరవసారి. అయితే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. భారత్తో పాటుగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్, అలాగే సంస్థల పరంగా తీసుకుంటే నాటో, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకులు హాజరయ్యాయి. అలాగే ఈ సమావేశంలో, ఈ G7 సమావేశంలో నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అనే అంశం మీద ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోదీ చర్చించిన లేదా ప్రసంగించిన అంశం ఏమిటంటే ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత అనేటువంటి ఒక అంశం మీద చర్చించారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని ప్రాజెక్ట్స్, నిర్ణయాలు ఏమిటంటే ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ అట్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, బహుళ స్థాయి అభివృద్ధి బ్యాంకులకి కొత్తగా నిధులని సమకూర్చడం, వాటి ద్వారా దేశాలకి నిధులను సమకూర్చడం. ఏఐ ఫర్ ప్రాస్పరిటీ, శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ అన్న అంశం మీద చర్చించారు. వైల్డ్ లైఫ్ రెసిలియన్స్ మీద చర్చించారు. క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అనే అంశాన్ని డిస్కస్ చేశారు. ద ఫ్యూచర్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అంశం మీద చర్చించారు. ఉక్రెయిన్కి సహకారం అందించాలని నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ అణచివేతలని ఎదుర్కోవడం పైన చర్చించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు ప్రసంగించిన సమయంలో G7ని G8గా కానీ G9గా కానీ మార్చాలని ప్రతిపాదించి రష్యా అనేటువంటి ఒక దేశాన్ని, చైనా అనేటువంటి ఒక దేశాన్ని, ఈ రెండు దేశాలని కూడా G7లోకి ఆహ్వానించి సభ్య దేశాలుగా తీసుకోవాలని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అయితే G7 ఏర్పాటుకు దారి తీసినటువంటి పరిస్థితులు, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అన్నటువంటి ఆ G7 చరిత్రని ఒక్కసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. తదుపరి G7 సమావేశం 2026లో 52వ సమావేశం ఫ్రాన్స్ నిర్వహించబోతుంది. దీని అధ్యక్ష బాధ్యతలు 1 సంవత్సరం పాటు ఉంటాయి. ఎవరికైనా సరే, ఇప్పుడు కెనడా నిర్వహించింది కాబట్టి కెనడా జనవరి 1, 2025 నుండి డిసెంబర్ 31 వరకు కలిగి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఆ అధ్యక్ష బాధ్యతలు ఫ్రాన్స్కి వెళతాయి. అయితే G7కి ఏర్పాటుకు దారి తీసినటువంటి పరిస్థితులని ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ G7 అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ కాదు. G7 అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు. అలాగే ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడా లేదు. దెర్ ఈజ్ నో హెడ్ క్వార్టర్స్. అయితే 1973లో మనకి ప్రపంచంలో చమురు సంక్షోభం తలెత్తింది. ఆ చమురు సంక్షోభము ఎప్పుడైతే తలెత్తిందో, ఆ చమురు సంక్షోభం భవిష్యత్తులో ఇలాంటి వస్తే అవి ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలను ఎలా దెబ్బతీస్తాయి అన్న అంశాల మీద చర్చించడం కోసం మొట్టమొదటిసారిగా జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాల ఆర్థిక మంత్రుల మధ్య
ఒక చిన్న సమావేశము జరిగింది. ఆ సమావేశమే G7 ఏర్పాటుకి దారితీసింది. ఆ తర్వాత G7కి సంబంధించి 1975లో 6 దేశాలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంక్షోభాల మీద చర్చించడం జరిగింది. ఆ చర్చలో భాగంగా పాల్గొన్న దేశాలు ఏమిటంటే USA, UK, అలాగే జపాన్, అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, USA, ఏ కెన్ బి ఫిట్, జర్మనీ, ఫ్రాన్స్. అలాగే మరొక కీలకమైనటువంటిది అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ. ఈ 6 దేశాలతో ప్రారంభంలో ఇది G6గా ఏర్పాటు చేయబడడం జరిగింది. G6గా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1975లో ఏర్పాటు చేయబడింది. 1975లో తొలి సమావేశము, వీటి యొక్క సమావేశము ఫ్రాన్స్లో జరిగింది. ఆ తర్వాత చాలా ముఖ్యమైన అంశం, 1976లో కెనడా అనే దేశము సభ్యత్వం పొందింది. దాంతో కెనడా ఎప్పుడైతే సభ్యత్వం పొందిందో G6 కాస్త G7గా మారింది. ఆ తర్వాత అయితే 1977లో మనకి యూరోపియన్ యూనియన్ అన్నటువంటి ఒక సంస్థని శాశ్వతంగా ఈ G7 సమావేశాలకి హాజరుపరచడం జరుగుతుంది, ఆహ్వానించడం జరుగుతుంది. అయితే 1997లో G7లోకి ఒక కొత్త సభ్య దేశం వచ్చి చేరింది. ఆ కొత్త సభ్య దేశమే రష్యా. ఎప్పుడైతే రష్యా G7లో కొత్తగా సభ్యత్వం పొందిందో దాంతో G7 కాస్త G8గా మారింది. గ్రూప్ ఆఫ్ 8 నేషన్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ 1997 నుంచి 2013 వరకు మాత్రమే G7 అనేటువంటి ఒక సంస్థ సుమారుగా ఒక 16 సంవత్సరాలు G8లో సభ్యత్వం కలిగి ఉంది. అయితే 2014 మార్చి నెలలో రష్యా అనే దేశము ఉక్రెయిన్లో క్రిమియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. దాంతో సగం. ఆ తర్వాత 2014 జూలై 7వ తేదీన బోయింగ్ 777 విమానం MH17 అనేటువంటి ఒక విమానాన్ని ఉక్రెయిన్కి చెందిన సరుకు రవాణా విమానం అనుకొని క్రిమియా గగనతలం మీద నుంచి వెళుతున్న ఆ విమానాన్ని రష్యా తిరుగుబాటుదారులు జూలై 7, 2014న కూల్చేస్తే 298 మంది ఆ విమాన ప్రమాదంలో మరణించారు. దాంతో అప్పటి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ మీడియా ముందుకొచ్చి 2014 జూలైలో G8 నుంచి రష్యాని శాశ్వతంగా తొలగిస్తున్నాము అని ప్రకటించారు. అంటే రష్యా ఎక్స్పెల్డ్ ఫ్రమ్ G8లోంచి ఎప్పుడైతే రష్యాని 2014లో శాశ్వతంగా తొలగించారో దాంతో G8 కాస్త మరలా G7గా మారిపోయింది. అయితే G7లో ఉన్న ప్రస్తుత సభ్య దేశాలు 7: అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ కెనడా. అయితే ఈ 7 దేశాలు 3 ఖండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆ 3 ఖండాలు ఏమిటంటే, ఒకటోది యూరప్ కాగా, రెండోది ఉత్తర అమెరికా, మూడోది ఏమిటంటే ఆసియా. చూడండి, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, UK, యూరప్ నుంచి 4 దేశాలు, ఉత్తర అమెరికా నుంచి 2, USA, కెనడా అండ్ జపాన్ అనేది ఆసియా నుంచి 1. ఆసియా ఖండం నుంచి G7లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక దేశం జపాన్. జపాన్ బికేమ్ ద ఓన్లీ ఏషియన్ నేషన్ మెంబర్డ్ ఇన్ G7. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.